ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు యువకుడు శాసనసభ్యులు యువతకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి మన కిషన్ రెడ్డి గారిని నేను మాట్లాడాల్సి కోరుతున్నాను. बोलो भारत माता की, भारतीय जनता पार्टी। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ నవభారత యువభేరి కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి యువక మిత్రులకు పెద్దలకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గుజరాత్ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార రథసారథైనటువంటి నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు పార్లమెంట్ సభ్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, మురళీధర్ రావు గారు, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, విద్యాసాగర్ రావు గారు, దత్తాత్రేయ గారు, ఇంద్రసేనారెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా గౌరవ పెద్దలు, ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో 100 బహిరంగ సభలు నిర్వహించాలని, రానున్న రోజుల్లో భారతదేశంలో ఒక నూతన భారతాన్ని నిర్మాణం చేయాలని, ఒక నవ భారత నిర్మాణం చేయాలని ఏదైతే లక్ష్యంగా పార్టీ ఎంచుకుందో ఆ యొక్క 100 సభలలో మొదటి సభ ఈ యొక్క హైదరాబాద్ నడిగడ్డన ఈ భాగ్యనగరంలో ఈ లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీకి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజానీకం తరఫున, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికెళ్ళినా ఒక ప్రభంజనము, ఎక్కడికెళ్ళినా ఒకటే చర్చ. ఏ ఊరికెళ్ళినా, ఏ వాడకెళ్ళినా, ఏ ఇంటికెళ్ళినా, ఏ ఆఫీస్కెళ్ళినా, ఏ పార్టీ ఆఫీసులో, అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీటింగ్ కావచ్చు, మరో పార్టీ మీటింగ్ కావచ్చు, ఏ మీటింగ్ అయినా కానీ చర్చ ఎవరంటే, దేశ రాజకీయాలలో కేంద్ర బిందువు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. రాజకీయ చైతన్యానికి, సమరశీల పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు మన ఆంధ్రప్రదేశ్ మరి చాలా చైతన్యమైనటువంటి గడ్డ. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచార కమిటీగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మన రాష్ట్రానికి రావడము, ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఒక రాజకీయ సంక్షోభం ఉన్నది, రాష్ట్రంలో ఒక రాజకీయమైనటువంటి అనిశ్చిత పరిస్థితి ఉన్నది. రాజకీయ పార్టీలు ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ పోతుందో, ఏ పార్టీ జెండా ఎత్తేస్తారో తెలవనటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది. చూస్తున్నాము, ఒక్కొక్క పార్టీ 2009 నుంచి ఏ రకంగా కన్నుమరుగు అవుతున్నాయో చూస్తున్నాము. 2014 వరకు ఎన్ని పార్టీలు ఉంటాయో, ఎన్ని పార్టీలు ఉండవో తెలవనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. ప్రజలు కూడా ఈ రోజు చూస్తున్నారు, ఈ యొక్క పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాష్ట్ర రాజకీయాలలో దిశానిర్దేశాలు పచ్చి అవకాశవాదానికి, 2 నాలుకల ధోరణికి ఈ రోజు నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము.
ముఖ్యంగా ఈ సభ పెట్టుకోవడానికి నిర్ణయించినప్పుడు చాలా మంది ముందుగా మేము చెప్పాము, ఈ సభ నిర్ణయమైనప్పుడు ఉత్తరాఖండ్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉండేను. దానికి ఇక్కడ నుంచి 5 రూపాయలు వచ్చినటువంటి ప్రజల నుంచి తీసుకొని ఉత్తరాఖండ్ బాధితులకు ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించినప్పుడు విపరీతంగా చర్చ జరిగింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము గర్వపడుతున్నాము. ఈ యొక్క నవభారత యువపేరు ద్వారా ఈ రాష్ట్ర రాజకీయాలకు, దేశ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనాన్ని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఇచ్చాము. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు ఎక్కడైనా చూస్తున్నాం, పాదయాత్రలకు వెళితే నాయకులు పాదయాత్రలు చేస్తా ఉన్నారు. ఏ పాదయాత్రలకు వెళ్ళినా రోజు ఎన్ని పైసలు ఇచ్చి ప్రజలను పాదయాత్రల్లో పాల్గొనపై చేస్తున్నారు. సభలు జరిగితే డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి మీటింగ్ కు ఉత్తరాంచల్ బాధితుల కోసము ఈ యొక్క సభ ద్వారా వచ్చినటువంటి నిధిని మేము పంపిస్తాము, యువతకు స్ఫూర్తినిస్తాము. యువకుల్లో కూడా ఆ బాధితులు మన సోదరులు ఈరోజు లక్షలాది మంది చనిపోయారు, వాళ్ళని ఆదుకుందామని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం చేస్తే ఈరోజు మరి వేలాది మంది స్వచ్ఛందంగా ఈ యొక్క నిధి సమీకరణలో యువకులు తమ ప్యాకెట్ మనీని, తమకున్నటువంటి ఖర్చును తగ్గించుకొని ఉత్తరాంచల్ బాధితుల కోసం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు స్పందించి ఈరోజు సహకారం అందించినటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ రానటువంటి స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రోడ్డు చూసినా ఈరోజు జన ప్రవాహము, ఈరోజు ప్రపంచంలో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను రాష్ట్ర శాఖ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గుజరాత్ కు, హైదరాబాద్ కు అవినాభావ సంబంధం ఉంది. ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము నిజాం నియంత్రిత పరిపాలన ఉన్నప్పుడు నిజాం యొక్క ప్రైవేట్ ఆర్మీ రజాకారులు గ్రామాల మీద పడి అత్యాచారం చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క నిజాం నియంత్రితం యొక్క మరి కోరలు పీకి దారికి తెచ్చి ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ జిల్లాలను భారతదేశంలో ఇండియన్ యూనియన్ లో విలీనం చేయించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గుజరాత్ గడ్డ మీద పుట్టినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఎప్పుడు కూడా ఈ ప్రజలు మర్చిపోరు. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో పచ్చి అవకాశవాదానికి, పచ్చి 2 నాలుకల ధోరణికి ఈరోజు ప్రజలు పాలుపోక ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరొకసారి ఈ గడ్డ మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే విమోచన చేసి ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేశారో అలాంటి అభినవ సర్దార్ పటేల్ గా ఈరోజు ఈ యొక్క గుజరాత్ గడ్డ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఈరోజు ఈ గడ్డ మీద అడుగు పెట్టాడు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రాజకీయమైనటువంటి మార్పుకు నాంది పలకబోతా ఉన్నారు. మీకందరికీ తెలుసు ఈ సభ ఎట్లా పెట్టుకుంటారో మేము చూస్తాము. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి ఎట్లా వస్తారో మేము చూస్తాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రకారము భారతదేశంలో ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు, ఏ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా సభలు పెట్టుకునవచ్చు. ఇది నిజాం యొక్క సొత్తు కాదు. ఈ యొక్క హైదరాబాదు భారతదేశం యొక్క సర్వసత్తాక దేశంలో ఈ హైదరాబాద్ లో ఉంది. ఈ హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఉండని రోజులు ఎవరి ఆటలు నడవవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకందరికీ మనవేస్తా ఉన్నాను, రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోతా ఉన్నాయి. ఈరోజు పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ లో ప్రభుత్వం లేదు. ముఖ్యమంత్రి గారు
15 రోజుల నుంచి సెక్రటరియట్కు రావడం లేదు. ఇంటి నుంచే కార్యక్రమాలు. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ అంశం పైన లేకపోతే సీమాంధ్ర అంశం పైన కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది నాయకులు ఉన్నారో అన్ని రకాల నాలుకలతో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ రెండు నాలుకలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నాలుకలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, సీమాంధ్ర కోనసీమ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, విజయవాడ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, రాయలసీమ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, ఆదిలాబాద్ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, వరంగల్ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, ఆదిలాబాద్ నాయకుడు ఒక మాట మాట్లాడతాడు, పిసిసి అధ్యక్షులు ఒక మాట మాట్లాడతారు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు. దిగ్విజయ్ సింగ్ ఆయన ఎన్ని మాటలు మాట్లాడతాడో ఆయనకు తెలియదు. ఈరోజు మాట్లాడినటువంటి మాట దిగ్విజయ్ సింగ్ రేపు మాట్లాడాడు. రేపు మాట్లాడే మాట మరుసటి రోజు మాట్లాడాడు. ఈ దేశ రాజకీయాలలో పచ్చి అవకాశవాద అబద్ధాల కోరు ఎవరైనా ఉన్నారంటే దిగ్విజయ్ సింగ్. ఈరోజు మనం చూస్తున్నాము ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ. ఈరోజు ఈ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించాలని సిద్ధాంతపరంగా కోరుకున్నటువంటి పార్టీ. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, చిన్న రాష్ట్రాల ద్వారానే వేగవంతమైనటువంటి సమాంతరమైనటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది. అందుకే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 42 రోజుల పాటు తెలంగాణ ప్రజలు సమ్మె చేశారు, ఉద్యోగస్తులు సమ్మె చేశారు. కానీ సోనియా గాంధీ గారు ఇటు దిక్కు చూడాలా. ఇక్కడ 1100 మంది చనిపోయారు, సోనియా గాంధీ గారు ఇక్కడ తిరగాల. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు పార్లమెంటును స్తంభింపజేశారు, సోనియా గాంధీ వంకర చూపులు చూసింది తప్ప తెలంగాణ ఇవ్వాల. ఈరోజు మనం చూస్తున్నాము, అనేక రకాల ఉద్యమాలు జరిగాయి, తెలంగాణ ఇవ్వాల. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడుతుందని తెలిసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రకటన చేశారు. ఏదైనా సరే ఈరోజు మేము ఆ ప్రకటనకు ఎందుకు ఈరోజు సిడబ్ల్యూసి తీర్మానం అన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతిపెద్ద కమిటీ అది. ఆ తీర్మానాన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు, ఆ తీర్మానాన్ని పిసిసి అధ్యక్షులు వ్యతిరేకిస్తున్నారు, ఆ తీర్మానాన్ని కేంద్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ఆ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నారు, ఆ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు. నాకు అనుమానం వస్తున్నది, ఇది వాస్తవం కూడా. సోనియా గాంధీ గారు ఇటు తెలంగాణకు అనుకూలంగా పిసిసి అధ్యక్షులతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో ఈరోజు ఒక దిక్కు ప్రకటన చేయిస్తూ మరొక దిక్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడిస్తున్నారు. సోనియా గాంధీ యొక్క స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒక దిక్కు సోనియా గాంధీకి పాలాభిషేకం చేస్తున్నారు, మరొక దిక్కు సోనియా గాంధీ చిత్రపటాలను ధ్వంసం చేస్తున్నారు. ఇదెక్కడి పార్టీ అని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అంటూ ఉంటే, ఈ రకంగా 2 నాలుకల ధోరణితోటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుకునేటువంటి హక్కు అధికారము ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అడుగుతున్నాను. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ప్రాపర్టీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ లో 8 కోట్ల మంది ప్రజలం ఉన్నాము. మాకు కూడా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ మించినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కులు ఉన్నాయి. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాదు. ఈరోజు సీమాంధ్రలో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉద్యమంలో పాల్గొంటున్నారో, మీ ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి తీర్మానానికి వ్యతిరేకంగా ఏ రకంగా మాట్లాడుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో ఈరోజు 9.5 సంవత్సరాలలో రాష్ట్రంలో తెలంగాణ సంక్షోభం, సీమాంధ్ర సంక్షోభం, రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభము, అభివృద్ధి సంక్షోభము, వ్యవసాయ సంక్షోభము, పారిశ్రామిక సంక్షోభము,
ఉపాధి సంక్షోభము, శాంతి భద్రతల సంక్షోభము, విద్యుత్ సంక్షోభము, పరిపాలనలో సంక్షోభము, సమర్థతలో సంక్షోభము, సాగునీటి సంక్షోభము, మంచినీటి సంక్షోభము, విశ్వసనీయత సంక్షోభము, ఈరోజు నీతిలో సంక్షోభము, సుపరిపాలనలో సంక్షోభము, అన్ని రకాల సంక్షోభాలు ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అందుకే మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను, ఈ సంక్షోభం నుంచి ఆంధ్రప్రదేశ్కు విముక్తి కలిగించాలి. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పచ్చి అవకాశవాద విధానాలతో ఉన్నాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, సీమాంధ్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరిస్తారు, అర్థం చేసుకుంటారు. మిగతా పార్టీలలాగా మోసం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మిగతా పార్టీలలాగా ఏ ఎండక గొడుగు పట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మిగతా పార్టీలలాగా ఏ పూటకు ఆ మాట మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస వాచ ఈరోజు భారతీయ జనతా పార్టీగా మేము అమలు చేస్తా ఉన్నాము. నేను ముఖ్యంగా సీమాంధ్రలో ఉన్నటువంటి నా పార్టీ కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు ఈ వేదిక నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినా, భయపెట్టించినా, బెదిరింపులు చేసినా పార్టీ సిద్ధాంతం ప్రకారము ధైర్యంగా ఈరోజు నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను ఈ వేదిక నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాం. ఈ హైదరాబాదు అనేక రోజులుగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ నగరంలో గూండాయిజం, రౌడీయిజం పెరిగిపోతా ఉన్నది. మజ్లిస్ పార్టీ ఇక్కడ మేయర్ స్థానంలో కూర్చున్నది. ఈరోజు మీకందరికీ తెలుసు, పోలీస్ డీజీపీని పట్టుకొని నువ్వు బట్టలు ఇడిచినా, నీ యూనిఫామ్ ఇడిచినా నీ సంగతి చూస్తానంటే కాంగ్రెస్ పార్టీ మన డీజీపీని ట్రాన్స్ఫర్ చేసింది సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. ఆ రకంగా మా ప్రభుత్వమే ఉంటే, ఆ రకంగా మా డీజీపీని అంటే ఎవరైతే యూనిఫామ్ విప్పి రావాలని పోలీస్ బాసులంటే ఎవరైతే ఆ రకంగా అన్నారో వాని బట్టలు ఇప్పించి బొక్కలేసేవాళ్ళం మేము. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో నరేంద్ర మోడీ ఎట్లొస్తాడా, హైదరాబాద్ నగరంలో మీటింగ్ ఎట్లా పెట్టుకుంటాడా, ఈ దేశానికి ఎవరి నేతృత్వం కావాలి ఒక్కసారి చెప్పండి. ఈ దేశానికి ఎవరి నేతృత్వం కావాలి? ఈ దేశంలో ఎవరి ద్వారా నీతివంతమైనటువంటి ప్రభుత్వం వస్తుంది? నాకు వినపడడం లేదు ఎవరు కూడా ఇక్కడి నుంచి. ఈ దేశంలో ఎవరు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవ్వగలుగుతారు? మతోన్మాద యొక్క దేశ ద్రోహులకు సంబంధించినటువంటి ఉక్కు పాదము ఎవరు పెట్టగలుగుతారు? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఎవరు పరిష్కారం చేయగలుగుతారు? గుజరాత్ లాగా ఈ దేశంలో అన్ని రకాల అభివృద్ధి ఎవరు చేయగలుగుతారు? ఒక్కసారి ఆ మాటలు అన్న వాళ్ళను, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నటువంటి వాళ్ళను ఈ రాష్ట్రంలో చూడాలని కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో కరెంట్ ఉండదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడతాయి, ఈ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభము, ఈరోజు రైతాంగానికి 5 గంటల మించి కరెంట్ ఇవ్వడం లేదు. గుజరాత్లో నరేంద్ర మోడీ గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, 24 గంటల కరెంటు. మన రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు రావాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. మన రాష్ట్రంలో కూడా ఈరోజు గుజరాత్ లాగా పారిశ్రామిక అభివృద్ధి, గుజరాత్ లాగా వ్యవసాయ అభివృద్ధి, గుజరాత్ లాగా నిరుద్యోగులకు ఉపాధి దొరకాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా విభజించి గుజరాత్తో పోటీ పడే విధంగా
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క గుజరాత్ రాగా ఈ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రను అభివృద్ధి చేస్తాము. అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2 రాష్ట్రాల ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క అభివృద్ధి దిశలో సహకారాలు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుందని అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఈ యొక్క సభకు ఎంతో శ్రమ కోర్చి వచ్చినటువంటి సోదరిమణులకు యువకులకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మీకు అందరికీ తెలుసు ఈ మీటింగ్కు అమెరికా నుంచి 23 మంది వచ్చారు. అమెరికా నుంచి, లండన్ నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు విద్యార్థులు, బెంగళూరు నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చారు. చివరకు యువకుల మీటింగ్ అని బీజేపీ ప్రకటించిన తర్వాత 85 సంవత్సరాల ఒక మాతృశ్రీ అక్కడ ఉన్నారు, అక్కడ కూర్చున్నారు. అమ్మగారు వాళ్ళ కొడుకు విదేశాల్లో ఉంటారు. మా అమ్మ 85 సంవత్సరాలు మా అమ్మ నరేంద్ర మోడీ గారి మీటింగ్ వినాలనుకుంటుంది, నరేంద్ర మోడీ గారిని చూడాలనుకుంటుంది. మిగతా వాళ్ళు కూర్చోండి, మిగతా వాళ్ళు కూర్చోండి అందరూ. ఆ మొక్కరు నిలబడని మిగతా వాళ్ళు కూర్చోండి, అక్కడ మిగతా వాళ్ళందరూ కూర్చోండి, ఆ మొక్కరు నిలబడుతుంది. విజయలక్ష్మి గారు కూర్చోండి, మీరు కూర్చోండి అందరూ. ఆ అమ్మ విదేశాల్లో ఉన్నాడు కొడుకు, నరేంద్ర మోడీ గారికి ఈమెయిల్ పంపించాడు ట్విట్టర్లో. మా అమ్మ విజయలక్ష్మి గారు కూర్చోండి, మీరు కూర్చోండి. మా అమ్మ నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు అందజేయాలని ఆమె అనుకుంటుందంటే నరేంద్ర మోడీ గారు నాకు చెప్పారు, ఆ అమ్మను పిలవాలి, ఎంతమంది ఉన్నా ఆ తల్లి గారిని పిలిచి నాకు ఆమె ఆశీస్సులు కావాలని నరేంద్ర మోడీ గారికి చెబితే ఆ తల్లిని మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి తీసుకొచ్చారు. ఇంకొక స్వతంత్ర సమరయోధుడు ఇంద్రసేనారెడ్డి గారు, ఆయనకు గుండె జబ్బు, ఆయనకు ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ ఇంట్లో నేను మీటింగ్ వెళ్తానంటే ఆ కుటుంబ సభ్యులు నువ్వు వెళ్ళొద్దు నాన్న, అది యువకుల మీటింగు, నీకే 86 సంవత్సరాలు, నువ్వు వెళ్ళొద్దంటే వాళ్ళ మన్మరాలు నా దగ్గర తీసుకొచ్చింది. భోజనం చేయడం లేదు, వినడం లేదు. అక్కడ ఉన్నాడు ఇంద్రసేనారెడ్డి గారు, స్వతంత్ర సమరయోధుడు, అక్కడ టీవీల పక్క. ఆయన కూడా వాళ్ళ మన్మరాలు తీసుకొని వచ్చి నేను నరేంద్ర మోడీ గారి మీటింగ్కి వస్తాను, మా ఇంట్లో నన్ను వద్దంటున్నారు, నువ్వైనా చెప్పి కిషన్ రెడ్డి ఈ మీటింగ్ చూడాలి, నేను నరేంద్ర మోడీ చూడాలంటే ఆ పెద్ద మనిషి ఆ రకంగా ఈరోజు ఈ రకంగా ఈ మీటింగ్ కోసము అనేక మంది వచ్చారు. ఇది దేశంలో ఒక యూత్ కు ఐకాన్ గా నరేంద్ర మోడీ అనుకున్నాము. యూత్ కు కాదు, ఈరోజు సర్వ ప్రజలకు, మొత్తం భారతీయులకు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వయస్సు నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఐకాన్ గా మారారు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.